గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. వివిధ వార్తాపత్రికల వివరణ విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది ఫస్ట్ ఎడిషన్. ముందుగా వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధానాంశాలను గమనిద్దాం. ఈనాడు చూద్దాం. మేడ్చల్ సామీర్పేటకు మెట్రో అంటూ ఒక బ్యానర్ అయితే మనం చూడొచ్చు. 3 నెలల్లో డిపిఆర్లు సిద్ధం చేయండి, హెచ్ఏఎంఎల్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వాహనంతో బీభత్సం, అమెరికాలో కొత్త సంవత్సర వేడుకల్లో జనంపైకి దూసుకెళ్లిన దుండగుడు. 10 మంది మృతి, 33 మందికి గాయాలు. అనంతరం పోలీసులపైన నిందితుడి కాల్పులు, దుండగుడి కాల్చివేత ఉగ్రచర్యగా అనుమానం. ప్రజలకు చేరువైతేనే మనుగడ, వారి సమస్యను పరిష్కరించండి, ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లండి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి. అదనపు కలెక్టర్లకు గురుకులాల బాధ్యతలు, నిరంతర తనిఖీలతో పాటు రాత్రి బస చేయాలి ప్రభుత్వం ఆదేశాలు. పంట బీమా పథకాల పొడిగింపు, డీఏపీపై రాయితీకి 3,850 కోట్లు కేటాయింపు, 69,515.71 కోట్లకు పెంపు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, నిర్వహణ నిమిత్తం అసోసియేషన్లకు మార్గదర్శకాలు జారీ చేయండి. అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఇవి అవసరం. నగర పోలీస్ కమిషనర్కు హైకోర్టు ఆదేశం. ఆంధ్రజ్యోతి చూద్దాం. నేడు ఈడీ ముందుకు బిఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏత్రిక హెచ్ఎంటీఏ మాజీ చీఫ్ ఇంజనీర్. రేపు అరవింద్ కుమార్ విచారణ. ఈ నెల 7వ తేదీన కేటీఆర్. నాది తప్పైతే రేవంత్ చేసింది తప్పే అంటున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేసును రద్దు చేసినందుకు ఆయనపైన కూడా కేసు పెట్టాలి. ఏసీబీ ఈడీ కేసులను ధీటుగా ఎదుర్కొంటా. సుప్రీంకోర్టు తిట్లు తిన్న ఏకైక సీఎం రేవంత్ అంటున్నారు కేటీఆర్. ఇక తల్లిని, 4 చెల్లెళ్లను చంపేశాడు. గొంతు మణికట్టు కోసి హత్యలు. యూపీలోని లఖన్పూర్లో ఈ ఘటన జరిగింది. 500 పాయింట్లు ఊదేశారు, 900 కోట్లు తాగేశారు. మద్యం అమ్మకాల్లో కొత్త ఏడాది జోష్. నేను మారాను, మీరు మారండి. ఇకపై పార్టీ నేతలకు ఎక్కువ సమయం ఇస్తా, అందరి రిపోర్ట్ కార్డు నా దగ్గరుంది. మేడ్చల్ సామీర్పేటకు మెట్రో పొడిగింపునకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. ఇక చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల అప్పు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనూ 10,000 కోట్ల చొప్పున. మాజీ బ్యాంక్ మేనేజర్ ఉరఫ్ లేడీ రౌడీ షీటర్. ఏపీలో హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్ హిస్టరీ. బ్యాంక్లో పనిచేస్తుండగా బంగారం చోరీ, దీంతో ఉద్యోగం నుంచి ఉద్వాసన. సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే. తొలి రోజుల్లో టాలీవుడ్కు బెజవాడే కేంద్రంగా ఉండేది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అమెరికాలో ఓపీటీ మంటలు. ప్రోగ్రాం దుర్వినియోగం అవుతోంది. H1B వీసాకు సాధనంగా మారింది. నమస్తే తెలంగాణ చూద్దాం. డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా. కాంగ్రెస్ సర్కారు కొత్త మెలిక. అన్నం పెట్టే రైతుకే షరతుల. భరోసాకు కోత పెట్టేందుకు రేవంత్ కుట్ర. RRRలో 12,000 కోట్ల స్కామ్. దోచుకునేందుకు మంత్రి స్కెచ్ అంటున్నారు కేటీఆర్. స్టాలిన్ కటీఫ్, రేవంత్ కార్పెట్. వదిలించుకున్న తమిళనాడు, అంటగాగుతున్న తెలంగాణ. అదానితో ఒప్పందాలపై 2 ప్రభుత్వాల భిన్న వైఖరి. డీజీపీ, సిపికే, ఎన్హెచ్ఆర్సీ నోటీసులు. 926 కోట్లు తాగేసిండ్రు. 4 రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు. 30వ తేదీన అధికంగా 402 కోట్ల లిక్కర్ సేల్స్. దళిత యువకుడిపై పోలీసుల దాష్టికం. ఠానాలోనే ఉంచి రాత్రంతా లాఠీ దెబ్బలు, ఒళ్లు కమిలిపోయేలా కొట్టారన్న బాధితుడు. గురుకులాల పర్యవేక్షణ అదనపు కలెక్టర్లకు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల బాధ్యత కూడా. ఈనాడు ఏపీ చూద్దాం. కక్ష సాధింపు నా లక్ష్యం కాదు, జగన్పై చర్యకు సెకీ ఒప్పందం లడ్డూ లాంటి అవకాశం. అయినా కాలు దువ్వడం లేదు. అరెస్టే లక్ష్యమైతే అధికారంలోకి రాగానే చేసేవాణ్ణి. పంటల బీమా పొడిగింపు, డీఏపీపై అదనపు రాయితీ. పట్టాలకెక్కిన పోలవరం ఎడమ కాలువ పనులు. 4 ప్యాకేజీల టెండర్ల ఖరారు, ఒప్పందాలు పూర్తి. 2,323 కోట్లతో రాజధానిలో పనుల జాతర. టెండర్లు పిలిచిన సిఆర్డీఏ, ఏడీసీ. కొత్త సంవత్సర వేడుకలపైకి దూసుకెళ్లిన వాహనం. 10 మంది మృతి, 33 మందికి గాయాలు. నేటి నుంచే విజయవాడ పుస్తక మహోత్సవం. ఇక 200 కోట్ల మద్యం తాగేశారు. నూతన సంవత్సర వేడుకల్లో మందు బాబుల జోరు. బియ్యం పాపం మా మేనేజర్దే. పోలీసుల విచారణలో పేర్ని జేసుదా తెలియదు, గుర్తులేదంటూ సమాధానాలు. ఆంధ్రజ్యోతి ఏపీ చూద్దాం. రైతులకు కేంద్రం శుభవార్త. పంటల బీమా పథకాలకు కేటాయింపులు పెంపు. ఇక మోయలేనన్ని పాపాలు, అవన్నీ మేమే మోయాలంటే కుదరదు చంద్రబాబు. జగన్ హయాంలో సర్వనాశనం. రాత్రికి రాత్రే సరిదిద్దలేం, కొంత టైం పడుతుంది. ఆర్థిక పరిస్థితి కుప్పకూలిన పళ్ల బిగున లాక్కొస్తున్నాం. రిజర్వ్ ఫారెస్ట్ లో సజ్జల సామ్రాజ్యం. కడప శివార్న 42 ఎకరాల అటవీ భూమి కబ్జా. విలువ అంతా కూడా కోట్లలో ఉంటుందంటున్నారు. వారం పాటు బాబు బిజీ. నేడు మంత్రివర్గ సమావేశం. 4న విశాఖలో నేవీ డేకు హాజరు. 6, 7 తేదీల్లో కుప్పంటూర్. 8న విశాఖలో మోదీ పర్యటనకు.
బ్యాంక్ మేనేజర్ ఉరఫ్ లేడీ రౌడీ షీటర్ హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్ హిస్టరీ. గోదాం వ్యవహారాలని మేనేజర్ చూసుకున్నారు, నాకేమీ తెలీదు, పేర్ని నాని భార్య. చివరిగా సాక్షి చూద్దాం. కష్టాలు చెబితే కస్సుబుస్సు, ఫలితం లేని రెవెన్యూ సదస్సులు, మళ్లీ కలెక్టరేట్లకు జనం పరుగులు. అందిన ఆర్జీలు 1.75 లక్షలు, సదస్సులు పరిష్కరించినవి 12,000. అన్నదాతకు అండగా కేంద్ర కేబినెట్ నిర్ణయంగా. హంద్రినీవా చుక్కాని లేని నావా, కాలువ సామర్థ్యం 6,300 క్యూసెక్కులకు పెంచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సరేనంటేనే సై, లేదంటే మైకా క్వార్టర్జ్ లీజుకి అనుమతులు నై. కిక్కే కిక్కు, కొత్త సంవత్సర వేడుకల్లో ఏరులై పారిన మద్యం 2 రోజుల్లో 331.84 కోట్ల అమ్మకాలు. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. వివిధ అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనున్న వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు ఏపీ సీఎం అటు తెలంగాణ సీఎం ఇద్దరు కూడా హాజరవబోతున్నారు సార్. సుమారు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒప్పందం కుదుర్చుకుంది అంటున్నారు. అసలు ఈ ఇద్దరు సీఎం పర్యటన వల్ల ఒరిగిందేంటి? శ్రీదేవి గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ జనవరి 2 అంటే రిలేటెడ్ గా అయినా సరే, ఆలస్యంగా అయినా సరే, మీకు అట్లాగే మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతనత్వం ఒక రోజు అనుభవించాలి కదా. ఆ రకంగా చూసుకుంటే ఈ దావోదు పర్యటన, దావోదులో ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. ఇప్పుడు 20 నుంచి 24 దాకా ఈ సదస్సు జరుగుతుంది. ఈసారి ఈ జనవరి 20 నుంచి 24 దాకా. 19ని తన కొడుకు లోకేష్ గారు ఐటీ మంత్రి అట్లాగే తాను ఇద్దరు వెళ్తున్నారు, అధికారులందరినీ తీసుకెళ్తున్నారు పొలం నుంచి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు గతంలో కానీ ఇప్పుడు కానీ తిరిగిన సందర్భం చూసుకుంటే అసలు ఎంతవరకు మనకు పెట్టుబడులు సహకారం అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలాసార్లు పోతున్నారు, 40,000 కోట్లు పెట్టుబడులు అంటారు, 50,000 కోట్లు పెట్టుబడులు అంటారు. కానీ ప్రపంచం మారుతుంది శ్రీదేవి గారు. ఇప్పుడు పెట్టుబడులు అంటే ఎన్ని వేల కోట్లు అని ఆలోచిస్తలేదు. 2 ఉన్నాయి మనకు. మానవాభివృద్ధి సూచిక గతంలో పద్ధతులు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు మొత్తం జాతీయ ఆదాయాన్ని సగటు మనుషుల మంది లెక్క పెట్టి దాని ద్వారా జాతీయ సగటు లెక్క పెట్టేవారు. అట్లానే మనకు అభివృద్ధిని కూడా ఏం చేసేవారంటే మొత్తం సహజ వనరులు, టాటా బిర్లా ఆస్తులు, అదాని అంబానీ ఆస్తులు కలిపి మన సగటు ఆదాయాన్ని లెక్క పెట్టేవారు. ఇప్పుడు అట్లా కాదు. మానవాభివృద్ధి అంటే కేవలం భవనాలు, బిల్డింగులు కాదు. మానవాభివృద్ధి అంటే మనకు మనుషుల మధ్యన ఆరోగ్యం ఏంటి, విద్య ఏంటి, అట్లాగే ఉపాధి అవకాశాలు ఏంటి, వీటి మీద ఆలోచించి మానవాభివృద్ధి సూచిక నిర్వచనమే మారిపోయింది. అట్లాగే పెట్టుబడుల నిర్వచనం కూడా మారిపోయింది. పెట్టుబడి నిర్వచనం ఏమిటంటే పెట్టుబడి అంటే 100 కోట్లదా, 1000 కోట్లదా, 10,000 కోట్ల సమస్య కాదు, ఎంత మందికి ఉపాధి ఇస్తుంది ఇది, దాని మీద ఆలోచన చేస్తున్నారు. ఈ రకంగా ఆలోచన చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు గట్టివాడు సమస్య లేదు, మళ్ళీ రాగానే ముఖ్యమంత్రి కాగానే 6 నెలల లోపల సదస్సు వచ్చింది, పోతున్నారు, వస్తున్నారు కాదంటే. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏం తెచ్చారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. ఒక కియా పరిశ్రమ తరలిపోతుంటే కియా పరిశ్రమ తీసుకొచ్చింది ఒక గొప్ప అనుకోండి. మొన్నటిదాకా 5 ఏళ్ళు మన దాని కష్టకాలం వచ్చింది. ఇప్పుడు కొత్తగా దావోదు నుంచి మనకు వచ్చే పెట్టుబడులు ఏమిటి, ఆ పెట్టుబడులు ఎంతమందికి ఉపాధి లభిస్తుంది అనేది ముఖ్యాంశం అంటున్నారు. ఉపాధి లభించకపోతే ఏమైంది? ఆంధ్రప్రదేశ్ కు పెద్ద నగరం లేదు, మనకు హైదరాబాద్ లాగా పెద్ద నగరం లేదు. ఏం చేయాలి? నెల్లూరు, చిత్తూరు వాళ్ళందరేమో తమిళనాడుకి వెళ్ళిపోతారు. ఇటు అనంతపురము ఈ పక్కన వాళ్ళు చిత్తూరులో సగం భాగం అంతా ఇటు బెంగళూరుకి వెళ్ళిపోతారు. మనకి ఇటు హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళని హైదరాబాద్ ఉపాధి చూసుకుంటారు. ఆ ఉపాధి కేంద్రంగా ఏదైనా మనం డెవలప్ చేసినామా? అందుకనే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పారు, ఇది విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం, బొంబాయి దేశానికి ఎట్టడం, అమరావతిని మామూలు మన రాజధాని చేస్తాను. మంచిది అంటున్నాను, కాదండి. నేను పాజిటివ్ గా చెప్పదలుచుకొని చెప్తున్నాను. ఈ 2 ఆలోచించకపోతే వీళ్ళ పర్యటనలను వృధా అంటున్నాను. మానవాభివృద్ధి సూచికలో మనం ఏమైనా ముందున్నామా? మానవాభివృద్ధి సూచికలో గతంలో కంటే పరిశ్రమలు వీటన్నిటికంటే పరిశ్రమలు అవసరమే. విద్య, ఆరోగ్యంలో మనం ఎంతవరకు డెవలప్ అయినాం, దాన్ని బట్టి మానవాభివృద్ధి సూచిక పనిచేస్తుంది. పరిశ్రమలలో కూడా 40,000 కోట్ల 50,000 కోట్ల సమస్య కాదు. మనకు మంచి కియాస్క్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు రిపబ్లిక్ డే పరేడ్ లో కనుక మనకు ఎట్లాగో మనకు వాహనము కేటాయించేది ఎంత గర్వకారణమో అట్లానే విదేశాలకు పోయినప్పుడు మన ఇప్పుడు ఏపీకి ఒక కియాస్క్ ఏర్పాటు చేసి మనం మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. చాలా మంచిది అంటున్నాం. కానీ దీని వల్ల ఎంత వస్తుంది పెట్టుబడి? ఆ పెట్టుబడుల వల్ల ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? ఒకసారి శ్వేతపత్రాలు విడుదల చేయాలి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళొస్తున్నారు, ప్రజాధనం ఖర్చు అవుతుంది, అధికారులు బృందం అంటే దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. 100 కోట్లు కాకపోవచ్చు కానీ 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ ఖర్చుకు తగ్గ పుట్టం వచ్చిందా, లేకుంటే చాటన కోడికి పాలన మసాలా వచ్చిందా అన్నది ఆలోచించాలి.
అయితే సార్ ఈ ప్రయాణ ఖర్చులు కూడా అటు టీడీపీ నుంచి సీఎం వెళ్ళా కూడా ఇటు రేవంత్ వెళ్ళినా కూడా ప్రతిపక్షాలు అనే మాట ఏంటంటే మీరు అసలు ఏదైనా టూరిస్ట్ స్పాట్కి వెళ్ళొచ్చినట్టు వెళ్తున్నారా, నిజంగా ఏమైనా పెట్టుబడులు తీసుకొస్తున్నారు? ఎందుకంటే మీ ప్రయాణ ఖర్చులే ఇంత అవుతుంటే అసలు మీరు ఏం తీసుకొస్తున్నారు పెట్టుబడులు అనేది అంతకుముందు దక్షిణ కొరియా టూర్కి వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ అదే ప్రశ్నించారు కదా. సో అసలు ఈ ప్రయాణ ఖర్చుల గురించి ఏమంటారు? అంటే వాడు పోయినప్పుడు మంచిది, వీళ్ళు పోయినప్పుడు చెడ్డదా? కాదు కదా. ఇప్పుడు గతంలో వాళ్ళన్నప్పుడు ఐటీ కూడా శాఖ అంతే ఖర్చు మంత్రిగా అవుతుంది. అదే అందుకని ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు కూడా ప్రతి సంవత్సరం పోయేవాడు. నేను ఏమంటున్నా, ఇది ఆహ్వానించదగ్గదా. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, తన కొడుకు కేటీఆర్ ను పంపిండు సీఓలకు. చాలా మొన్నటి కూడా మన సీఓలకు ఈయన వెళ్ళొచ్చారు. ఏది మూసి ప్రక్షాళన వచ్చిన ఆలోచన అక్కడి నుంచే కదా, ఏది రేవంత్ రెడ్డి గారు వెళ్ళొచ్చింది కూడా. అందుకని నేను ఏమంటాను అంటే, వాళ్ళు పోయినప్పుడే మంచి, వీళ్ళు పోయినప్పుడు చెడ్డ అంటున్నాను. వీళ్ళకి నేను ఇద్దరిని అంటున్నాను, అప్పుడైనా ఇప్పుడైనా వీళ్ళ ప్రయాణ ఖర్చులైనా గిట్టుబాటు అవుతున్నాయా, లేదు వెళ్ళొస్తున్నారా, మీరు అన్నట్టే విదేశీ టూర్కి వెళ్ళొస్తున్నారా అనే సమస్య. కానీ నా ఉద్దేశం కాదు, ఏం కాదు, పాజిటివ్ గా ఆలోచన చేస్తే కొంతవరకు ఫలితాలు ఉంటాయి. కానీ ఆశించినంత ఫలితాలు వస్తున్నాయా లేదా అది చెప్తున్నాను కదా. 40,000 కోట్ల 50,000 కోట్ల పరిశ్రమ రావడం ముఖ్యమా, 1000 కోట్లతోనైనా ఒక 100 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ రావడం ముఖ్యమా? అందుకనే ప్రపంచం మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి అంటున్నాం. రెండు, ఒకటి మానవాభివృద్ధి సూచిక మారాలంటే మానవాభివృద్ధి సూచికల ఉన్న మనకు విద్య ఆరోగ్యం గురించి ఏమైనా మారుతున్నామా? ఎలుకలు తిరుగుతున్నాయి, పందికొక్కలు తిరుగుతున్నాయి, మనం బెడ్ల మీద పిల్లలు, హాస్టల్లో పిల్లలను ఎలుకలు ఖర్చిపోతున్నాయి, చూస్తున్నాం పాములు కలుస్తున్నాయి. ఈ స్థితి నుంచి మారాలన్నా, లేకపోతే ఏదో పరిశ్రమ వచ్చి 10 మందికి ఉద్యోగం రావన్నా? ఈ రెండు కూడా ఆలోచన చేయాలి. మంచిదే, పర్యటన మన ప్రతిపక్షాలు అన్నట్టు అధ్వానం ఏం కాదు, కానీ దానివల్ల సాధించాల్సిన దాన్ని ఇంతుంటే వాళ్ళు ఇంత సాధిస్తున్నారు. నేను సేమ్ టైం తెలంగాణ సీఎం పర్యటన గురించి ఏమంటారు సార్ దావోస్లో? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా చెబుతున్నారు. సో ఈయన పర్యటన కూడా ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారింది. అంటే ఏ మేరకు పెట్టుబడులను తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామంగా మారినాక శ్రీదేవి గారు, యువనర్ సరోవర్ గారు ఎప్పుడో 91, 92లో అన్నారు. ఇప్పుడు మనం అంతా మడిగట్టుకుని కూర్చోవాల్సిన అవసరం పోవాల్సింది కాదంటే. కానీ పోయినసారి కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు కదా. ఈ సంవత్సరంలో ఒక్క పరిశ్రమ నేను వచ్చిందా నేను గతంలో వచ్చిన వాటిని కంటిన్యూ చేయడం. ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్ పెద్ద సెంటర్, ప్రపంచంలో 2వ సెంటర్ మనది అమెరికా తర్వాత. అమెజాన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెద్ద గోడౌన్ కడుతున్నారు, ఇక్కడి నుంచే మొత్తం దక్షిణ భారతదేశానికి సప్లై చేస్తా అంటున్నారు. అటువంటి గూగుల్ కూడా ఇక్కడికి మనకి హైదరాబాద్ కేంద్రానికి చేసుకున్నది. అటువంటి వచ్చే అవకాశాలు మీకు ఆంధ్రప్రదేశ్ తక్కువ, కానీ తెలంగాణకి ఎక్కువ. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఉంటుంది కదా మనకు. అందుకని నేను ఏమంటున్నాను అంటే, హైదరాబాద్ నగరాన్ని చూపించుకొని రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా తెచ్చింది ఏం లేదు అనుకుంటున్నాను. ఇప్పటిదాకా పోయినసారి కూడా పోయించింది కదా, అవధి సదస్సు సీఓలు కూడా పోయించింది కదా, తెచ్చింది ఏమిటి అనేది ఆలోచన. రెండోది, వీళ్ళ విజన్ సరిగ్గా ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు విజన్ చాలా గొప్పది. 2047 విజన్ పెట్టుకుంటున్నారు. అంటే 100 సంవత్సరాల భారతదేశాన్ని మనం చూడాలనుకుంటున్నారు. మంచిదే. గతంలో 2020 విజన్ పెట్టుకున్నప్పుడు కూడా ఆయన చాలా మంది అన్నారు, కానీ నేను పూర్తి సమర్థించాను. కానీ ఇప్పుడు ఏంటంటే, పరిశ్రమల ఏర్పాటులో చాలా టైం పడుతుంది శ్రీదేవి గారు. ఇప్పుడు మిగతా వాటల్లా ఏదో టక్కున మెడికల్ షాప్ పెట్టినట్టు కాదు. పరిశ్రమల ఏర్పాటు అంటే దానికి భూమి ఇవ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి, వారికి అవసరమైన పర్మిషన్ అన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ కింద ఇవ్వాలి. గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు కొంత పని జరిగింది. ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ కింద వెంటనే పరిశ్రమలకు ఎవరైనా వస్తే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా దాన్ని కంటిన్యూ చేస్తున్నావా, లేకపోతే మళ్ళీ లంచాల రాజ్యం నడుస్తుందా అనేది కూడా ఉంటుంది. ఎప్పుడైనా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి పాటిస్తున్నారు, చిన్న అవినీతిని కూడా సహించాలి. అందుకని చూడండి, మనకు అమెరికాలో ఇప్పుడు అదాని మీద కేసు అయిందంటే ఎందుకైంది? డబ్బుల అవినీతిని వాళ్ళు సహించారు. రెండోది, సెక్సువల్ స్కాండల్స్ కూడా సహించారు. అది మొదటి నుంచి ఉన్నది. చిన్న స్కామ్ అయినా సరే అధ్యక్షులు 10 నుంచి దిగిపోతారు. ఉదాహరణ నిక్సన్ వాటర్ గేట్ కుంభకోణం ఎంత అనుకున్నారు? 100 కోట్లు కూడా కాదు, 10 కోట్ల రూపాయలు వాటర్ గేట్ కుంభకోణం. కానీ రాజీనామా చేయాల్సి వచ్చింది. చాలా సార్లు సెక్స్ స్కాండర్లలో మనకు అమెరికా అధ్యక్షులు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక్కడ అట్లా లేదు, నైతికత తక్కువ, రాజకీయం ఎక్కువ. ఇక్కడ దాని వాళ్ళు ఏమంటున్నారు అంటే, పోర్టులు వస్తున్నారు, మన పరిశ్రమలు స్థాపించాలంటే నేను చెప్పిన 3 చేయాలి. ఒకటి, పరిశ్రమలకు భూమి మనం వేయాలి, మౌలిక వసతులు మనమే కల్పించాలి, వాళ్ళకు ఆకర్షణీయమైన అవకాశాలు కల్పిస్తే వాళ్ళు వస్తారు తప్ప కేవలం రాజకీయ కోణంలో పోయి నేను ఇక్కడ పోయించిన 50,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 50,000 కోట్ల సగమన్నా ఈ సంవత్సరాంతా చూపించాలి కదా నేను అంటున్నాను. అది జరుగుతలేదు. అంటే ఇప్పుడు దావోస్ పర్యటన కూడా ఒక దక్షిణ కొరియా పర్యటన లాగా అవుతుందంటారా? ఎందుకంటే మళ్ళీ ప్రతిపక్షాలకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు కదా. అయితే కేటీఆర్ పదే దక్షిణ కొరియా టూర్కి వెళ్ళినప్పుడు ఒకటే మాట్లాడారు, అసలు మీరు వెళ్తున్నారు కానీ ఎంఓలు కుదుర్చుకుంటున్నారు, కానీ అసలు ఏది పెట్టుబడులేవి, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క పెట్టుబడైనా తీసుకొచ్చారా రాష్ట్రానికి, ఏం చేస్తున్నారు వెళ్ళి అనేది మళ్ళీ ఇంకొక మాట అనిపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందా?
కేటీఆర్ చెప్పులు నేను కాలు పెట్టుకుని కానీ మనం అనుకుంది అదే కదా శ్రీదేవి గారు. కానీ ఏమంటుందంటే వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఆయన పోయినప్పుడు కూడా ఏం తెచ్చిన రిపోర్ట్ ఉంటది కదా. ఇప్పుడు ఏమైంది అంటే థమ్స్ ఉంటా అనుకుంటే ఒక్కవేళ అడుగు పెడితే 4 ఏళ్ళు ఇటు ఉంటాయి. గురువిని దగ్గర సామెత లాగని రాజకీయ నాయకులు మాట్లాడేది. కానీ కొన్ని వాస్తవాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తుంటారు రాజకీయ నాయకులు శ్రీదేవి గారు. కానీ అర్ధ సత్యాలు అసత్యాలు మనం అర్థం చేసుకొని ఏంటి అంటే హంసలాగా పాలను నీళ్లు వేరు చేయాలి. ఇప్పుడు మన విశ్లేషణ అదే, మనం మాట్లాడుకునేది అదే. నేనేమంటాను, ఇద్దరు కూడా కొంత తెచ్చారు, ఏం తెలియదని ఎందుకన్నాం. కానీ తెచ్చింది అంతకన్నా ముందు ఎక్కువ ఇంతకన్నా ముందు ఎక్కువ అంటే అది ప్రత్యక్షం కనపడుతుంది కదా శ్రీదేవి గారు. మనకు ఏదైనా పరిశ్రమ వస్తే దాపరికంగా రాదు కదా, రహస్యంగా రాదు కదా. పరిశ్రమ వస్తే దానికి భూమి ఉంటుంది, దానికి ఉద్యోగులు ఉంటారు, నడుస్తుంటది పరిశ్రమ. అటువంటివి సాకారం కావాలంటే చేయాల్సిన పనులు చేసి, మీరు అన్నది ఇప్పుడు పెట్టుబడులు ఇన్ని వచ్చినా ఇన్ని మేము ఒప్పందాలు కుదుర్చుకున్నామంటే ఒప్పందాలు సాకారం కావడానికి నేను చెప్పిన అగ్రిమెంట్ ఉభయ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్రం బయట నుంచి వచ్చే కంపెనీల మధ్య మనకు ఒక ఒప్పందం ఉంటుంది, అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్న సమయం కదా. నేను ఇంకో మాట చెప్తున్నాను, కేటీఆర్ గారు అదనంగా ఇవాళ 4 సంవత్సరాలు ఈ కార్ రేసును కేవలం రాజకీయం కోసం రద్దు చేశారు కదా. మరి అటువంటి అప్పుడు మరి పెట్టుబడి ఎంత వస్తాయి? నేను ఏమంటానమ్మా, ఒక్కోసారి ప్రపంచం కూడా పెద్దది. ఇప్పుడు మన చాలా వరకు గతంలో నేనైతే ప్రమోషన్ కు వ్యతిరేకం, నేను ఎవరితో పెద్దగా మాట్లాడా, నా మడిగట్టుకొని నేను కూర్చుంటా నడవదు. వాళ్ళ ప్రమోషన్ కోసం ఇప్పుడు మనం ఒక కంపెనీ నడుపుతుంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కదా, ఒక ప్రోడక్ట్ అమ్మానంటే దానికి అవసరమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కదా. ఒక మాట గుర్తొస్తుంది నాకు ఇదంతే. గతంలో రామోజీరావు గారు అనేవాళ్ళు, ప్రియా పచ్చళ్ళు ఇంత బాగా అమ్ముడు పోవడానికి కారణం ఏమిటంటే ప్రియా పచ్చళ్ళ విలువ కంటే 30-35% దానికి అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడుతున్నాం ఏమో అని. వాళ్ళ లలిత కోసం ఏది పేర్లు చెప్తున్నారంటే అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ ప్రమోషన్ ఖర్చు ఎక్కువ. ఇప్పుడు మనం కూడా ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థ లాగానే ప్రభుత్వాలు పనిచేయాలి, ఏది ప్రమోషన్ల కోసం, ఇది మనకి అక్కడికి తెచ్చుకోవడం. మళ్ళీ విద్యార్థులకు ఆరోగ్యాల కోసం డబ్బు ఆశించద్దు. విద్య మనం ఏమంటారు దాన్ని దీర్ఘకాల పెట్టుబడి, వైద్యం అనేది దీర్ఘకాలిక పెట్టుబడి. ఒక 10 దినాలు పెరిగితే ఆరోగ్యంగా సమాజం ఉంటే ఎక్కువ 10 దినాలు వస్తాయి కదా, ఇది వేరు. పరిశ్రమల కోసం మాత్రం లేకుంటే విదేశీ పరిశ్రమల కోసం కానీ ఏదైనా చేయదలుచుకుంటే మనం ఇనిషియల్ గా మనం కొంత పెట్టుబడి పెట్టాల్సింది కాదండి. ఆ పెట్టుబడి తగ్గ లాభాలు వస్తున్నాయా రావా, వాళ్ళు వస్తున్నారా రావాలి. మరొక అంశం చూద్దాం సార్. నేను మారాను మీరు మారండి అంటున్నారు తెలంగాణ సీఎం. అంటే పార్టీ ఎమ్మెల్యేలతో సహా ప్రజాప్రతినిధులందరికీ కూడా రిపోర్ట్ కార్డు, మీ అందరి రిపోర్ట్ కార్డు నా దగ్గర ఉంది. అండ్ నిరుడ్తో పోలిస్తే కొత్త ఏడాది తనలో మార్పు వచ్చిందని అంటున్నారు. అంటే మార్పు తనలో రావాలా లేకపోతే పాలనలో రావాలా? నేను చేంజ్ అయ్యాను అంటే ఆ చేంజింగ్ అనేది ఆయన చెప్పుకోవాలా, ప్రజలు చెప్పాలా? అదే కదా, ఇప్పుడు ఏమొస్తుందంటే రాజకీయ నాయకులకు నేను అనే అహం ఎప్పుడు వస్తుందో ప్రజలు కూడా ఎక్కడ కరువు పెట్టి కాలుస్తారు. ఎందుకంటే గతంలో మోడీ గ్యారెంటీ అన్నప్పుడు నేను ఇదే అన్నా, మోడీ గ్యారెంటీ కాదు బీజేపీ గ్యారెంటీ అనండి, సమిష్టిగా మా గ్యారెంటీ అనండి అన్నారు. ఏమైంది? మోడీ గ్యారెంటీ అక్టోబర్ 4 నుంచి ఎక్కడికి వచ్చినాం 293కు కూటమంతా కలుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య నేను చేస్తున్నా అదే అంటున్నారు. మేము అనండి, కాంగ్రెస్ పార్టీ అనండి, సమిష్టి బాధ్యత అనండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏమైతుందంటే తాను మారానంటే మారాను. రేవంత్ రెడ్డి కృషిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒక జడ్పీటీసీ గా నేను ఆయన చాలా సార్లు డిబేట్లకు వెళ్ళినప్పుడు లిఫ్ట్ లో కలిసేవాడు, లేకుంటే కార్లో మా ఇద్దరిని అప్పుడు కారు కూడా లేకుండా ఆయన కార్లో మా ఇద్దరిని పంపించేవాడు, మా ఇళ్ళకి పంపించినప్పుడు. నేను అక్కడ ఆ స్టేజ్ లో చూసాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడు ఈ స్టేజ్ లో చూస్తున్నాను. కానీ ఆయన ఎదుగుదలకు ఆయన కృషి కారణం. ఆయన కొన్నిసార్లు మనకు దురుసు మాటలు కావచ్చు, గట్టిగా మాట్లాడడానికి కారణం కావచ్చు. రాజకీయాలు అది అవసరమే. కానీ ఇప్పుడు ఏమంటున్నానంటే నేను మారాను మీరు మారానంటే వాళ్ళ గోత్రాలు ఈయన తెలుసు, ఈయన గోత్రాలు వాళ్ళకి తెలుసు. అదే అన్నాడు కదా, చాలా స్పష్టంగా అన్నాడు. ఏమన్నాడంటే మీ గురించి మీ కింది వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి, మీరు దాన్ని బట్టి జరగండి అంటున్నారు. ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే మీరు కూడా తెలుసుకోండి అంటున్నాను. ఇప్పుడు ఆ సూత్రము అయ్యగారు ఉల్లిగడ్డ సామెతలాగా ఆయన వర్తించదా మరి కదా. ఇప్పుడు ఆయన హితోపదేశం చేసేటప్పుడు ఆయన అదే అన్నాడు, నేను మారాను, మీరు అన్న మాటలు నేను గుర్తిస్తున్నాను, తెలుసుకుంటున్నాను, మీరు కూడా మారండి అన్నాడు. మంచిదే. నా ఉద్దేశం అంటే దిశానిర్దేశం చేసే నాయకత్వ లక్షణాలు ఆయనకు ఉన్నాయి, కాదంటలేను. కానీ ఆయన మారకుండా ఇప్పుడు ఏమైంది, 1 year గా అన్ని అవాకులు చెవాకులు పేలుకుంటూ ఎదుటి ప్రభుత్వాన్ని బదనాలు చేసే క్రమం చేసుకుంటూ అక్కడైన పాలన మొదలు గారు ఇప్పటిదాకా అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద నాకు ద్వేషం లేదు. రేవంత్ రెడ్డి గారు మొదట్లో మోడీ గారిని కలుస్తానన్నాడు, కిషన్ రెడ్డి గారిని కలిసిండు, మా అసదుద్దీన్ ఓవైసీ సలహాలు తీసుకుంటానన్నాడు, కేసీఆర్ కలుస్తానని పోయింది, పాప హాస్పిటల్ కలిసి వచ్చిండు. నేను దానికి అంగీకరిస్తున్నాను, దానికి సమర్థిస్తున్నాను. కానీ 1 year గా చేస్తుంది ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూపెడుతూ కోడిగుడ్డు మీద ఈకలు వీపుతూ ఇప్పుడు పాత ప్రభుత్వాన్ని కార్నర్ చేసే క్రమమే నడుస్తుంది తప్ప
తనదైన ముద్ర వేసుకొని నేను ఈ ప్రభుత్వంలో ఈ పని చేశాను అని చెప్పుకునే ఒక్కటన్నా చేసిందని నేను అడుగుతున్నాను. అది కాలే కదా. వాళ్ళ హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇంకా శేషమిషన్ నడుస్తున్నాయి. రైతు బంధు, రైతు భరోసాగా మారలేదు ఇప్పటిదాకా. 2 వాయిదాలు ఎదురు చూస్తున్నాయి. కనీసం రైతు కూలీలకు 25 డేట్ కూడా పెట్టారు. వాళ్ళు 25 డిసెంబర్ అన్నారు. రైతు కూలీలకు రూపాయి పడలేదు. ఇట్లా చూసుకుంటే వారి పాలనా వైఫల్యాలను కప్పుచడానికే ఇట్లాంటివన్నీ మైండ్ గేమ్ రాజకీయాలు, మనకు డైవర్షన్ పాలిటిక్స్ వస్తున్నాయి నేను అంటున్నాను. మారేది అంటే మార్పు అదే అనుకోవచ్చు. ఎందుకంటే రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ ఇంకా కరెక్ట్ గా చేయలేదు. అసలు మీరు ఎవరికి రుణమాఫీ ఇస్తున్నారని కేటీఆర్ పదే దాన్ని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. మీరు ఎవరికి రుణమాఫీ ఇస్తున్నారు, అసలు ఎవరికి అంటే సర్చింగ్ లో మీరు ఎక్కడో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇలా జరుగుతుందని చెప్పేసి పదే బీఆర్ఎస్ ప్రతిపక్షాలు బీజేపీ కూడా విమర్శిస్తూనే ఉన్నాయి కదా. అంటే ఈ మార్పు అనేది అక్కడే వచ్చింది అనుకోవాలా? మార్పు అది ఇప్పుడు ఏమైందంటే ఒకసారి రాజులు రాజ్యాల్లాగా మధ్యయుగ రాజకీయాలు వస్తున్నాయి. శ్రీగా మధ్యయుగ రాజకీయాలు అంటే జో జీతా ఓ సికందర్ అంట. ఎవడు గెలుస్తాడో వాడు రాదు. ఇప్పుడు ఏమైతుంది, గతంలో రాజుల రాజ్యాలు ఉన్నప్పుడేమో ఒక సామ్రాజ్యాన్ని, ఒక దేశాన్ని లేకుంటే రాజ్యాన్ని సొంతం చేసుకొని వాళ్ళు ఆడవాళ్ళతో సహా సొంతం చేసుకునేవాడు. సమస్య అదే వస్తుంది. అంటే ఆస్తులు కొందరేమో రెండే ఉంటాయి అప్పుడేమో. అయితే వాడిని చంపడమో రాజు, లేకపోతే లొంగ తీసుకోవడము. ఇప్పుడు ఏమైతుంది, మైండ్ గేమ్ రాజకీయాల్లో పాత ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. తాము చేసి తప్పించుకోవడానికి దీన్ని మైండ్ గేమ్ అంటున్నారు. చూడండి, ఇప్పుడు తెలంగాణ వచ్చిన 10-12 సమస్యలు వచ్చినాయి. మన గొర్రెల కుంభకోణం అన్నారు, మేడిగడ్డ కుంగుబాటు అన్నారు, టెలిఫోన్ కుంభకోణం అన్నారు, యాదాద్రి భద్రాద్రి దానిలో అవినీతి అన్నారు. ఒక్కటన్నా ఇప్పుడు ఏడాది నుంచి ఎంత జరిగిందా? ఆఖరికి ఇప్పుడు మొన్న ఇది జరుగుతుంది, మనకు ఈ కార్ రేసు కూడా జరుగుతుంది. అంతకుముందు 2-3 వ్యక్తిగత హననాలు, వ్యక్తిగతంగా విమర్శలు జరిగినాయి. కొండా సురేఖ గారు సమంత గారి లాగా రాజకీయాలకు వచ్చి మొన్న దాకా అల్లు అర్జున్ ఎపిసోడ్ నడిచింది. దానిలో అయినా సరే సమాజానికి పనికొచ్చే విషయం ఉందా? సమాజానికి నిజంగానే వీళ్ళు దీనివల్ల పోని వీళ్ళు అవినీతి పనులు జైలు పోవాలి కదా. ఒక్కరైనా జైలు పోయిందా ఇప్పటిదాకా? పోలే కదా. హైదరా, మూసి ఇవన్నీ ఏవైతున్నాయి అంటే ఒక్క నెల గడవగానే మళ్ళీ ఇంకో దగ్గరికి పోతే మనమే మాట్లాడుకుంటాం కదా ఆ విషయాలు అన్నిటి గురించి కూడా. ఒక్క నెల దాటలేదు, మళ్ళీ కొత్త ఇష్యూ ఒకటి వస్తుంది. అందుకనే ఇష్యూల మీద ఇష్యూలు తీసుకొని వస్తారా? నిజమైన రేవంత్ రెడ్డి గారి పాలన నేను ఈ సంవత్సరం సందర్భంగా వెలుగు నీడాలని ఒక వ్యాసం రాశారు. అదే చెప్పాను. మీరు ఛాలెంజ్, నిజంగా మంచి, మీరు ఒక ఛాలెంజ్ చేసిన ముఖ్యమంత్రి. మీరు ఒక రకంగా చెప్పిన కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన అన్నారు, నాకు ఈ అదృష్టము, నా అవకాశం కనిపింది, అవకాశాన్ని వినియోగించుకుంటాను. 20% పోయింది, పుణ్యకాల కష్ట 20% అయిపోయింది. ఇప్పుడైనా సరైన పాలన ఉంది. తనదైన ముద్ర వేయమంటున్నాను. తనదైన ముద్ర అంటే ఒక్కటే మాట చెప్తాను. గతంలో ₹2 కిలో బియ్యం అంటే మనకు ఎన్టీఆర్ కాకుండా వస్తాను. ఉచిత విద్యుత్ అన్నా, ఆరోగ్యశ్రీ అన్నా, పిఏ రీయింబర్స్మెంట్ అన్నా మనకు రాజశేఖర్, ఒక మిషన్ ప్యాకెట్, ఒక మిషన్ కాకతీయ, ఇవన్నీ కేసీఆర్ గారు గుర్తొస్తారు. వీరు కూడా చిరస్థాయిలో ఒక పథకం నాకు ఉంది అని గుర్తు చేసుకునే రకంగా చేయమని నేను అంటే ఆయన గుర్తుండిపోవాలంటే ఒక ఫ్రీ బస్ ఒకటే గుర్తుంటుందేమో నాకు తెలిసి. ఫ్రీ బస్ కూడా గుర్తుండదమ్మా. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈజీ మనీ, శ్రీదేవి ఈజీ మనీ ఎప్పుడు ఎవరు గుర్తుంచుకోరు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం అని. ఆకలికి అన్నం పెడితే నీకు ఖర్చు చల్లకుండా అన్నం పెట్టామంటాడు. తినొచ్చినోడికి అన్నం పెడతా అంటే నీ కావరం బట్టి, ఈ మాట అంటున్నాను, కావరం బట్టి పెడుతు నువ్వు పెట్టామంటావు. ఇక్కడ అంతే. ఇప్పుడు ఇక్కడ ఉచిత బస్సు అనేది చాలా మంది వ్యతిరేకించారు, మహిళలు వ్యతిరేకించారు మొదట్లో, తెలుసు కదా మనకంతా కూడా. మాకు ఏమైంది కానీ ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఉదాహరణకు నాకు ఆ సంగతి క్యాంపెయిన్ చేశారని చెప్తున్నా. చాలా మంది టీచర్లు మాకెందుకు ఇది అన్నారు. కానీ వాళ్ళు టీచర్లు ఏమంటారంటే, దూరంగా రోజు ప్రయాణం చేసేవాళ్ళు, 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాళ్ళు. ఎక్కువ ట్రైన్ లో అయితే, బస్సులో అయితే బస్సులో అయితే 50-60 కిలోమీటర్లు వేస్తారు. నెలకు ఒక 3,000 మిగులుతున్నాయి, ₹100 రోజు మిగులుతున్నాయి అక్కడ ఉంటున్నారు. అది ఇప్పుడు అవకాశం. ఒక్కసారి ఉచితం అలవాటు చేసినాక తీసేయమనంటే తీసేయగలుగుతారా మీరు? అందుకని ఉచితాలు అలవాటు చేయడం ఈజీ, తీసేయడం కష్టం. అట్లాగే ప్రత్యక్ష పన్నులు తీసేయడం ఈజీ, కానీ వసూలు చేయడం కష్టం. అందుకని పరోక్ష పన్నుల మీద ఆధారపడతాను. ఇట్లాంటి వేరే దగ్గర నుంచి చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే సార్, వచ్చే ఈ 100 రోజుల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభావం ఏమైనా చూపించవచ్చు అంటారు? ఎందుకంటే మేము క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు కదా. కరెక్ట్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక ప్రభుత్వాల ఎన్నికల గురించి ఆలోచిస్తుంది ప్రభుత్వం అంట. అందుకని చూడండి, ఆపి ఊరించి ఈ రైతు బంధులు అన్ని షరతులు పెట్టి ఏదో చేస్తామనుకుంటారు. ఎందుకంటే రైతు భరోసా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పటిదాకా ఈ సంవత్సరం ఆపింది కూడా రేపు ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు తప్పితే ఇది ప్రభావం చూపెట్టదు. అందుకని సంక్రాంతికి వెయ్యరు, ఈ మాట కూడా తప్పుతారు. గ్యారంటీ ఫిబ్రవరి మొదటి వారంలో ఆ ప్రాంతంలో రిలీజ్ అవుతుండే, కొంత రిలీజ్ అవుతుండే, కొంత ఆగుతుంటది. కానీ వీళ్ళ పథకాల అమల్లో నేను ఏమంటున్నానంటే, నిజంగా చేయదలుచుకున్న పథకాలు ఉంటే అందరికీ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే, కొంత సీలింగ్ పెడితే, లేకపోతే ఎప్పుడైతే కంట్రోల్ పెడతారో బ్లాక్ తప్పనిసరి ఉంటుంది. మీరు 5 ఎకరాలకు 10 ఎకరాలకు పరిమితి చేయండి.
అందరికి ఇచ్చేయండి, సమస్య ఉంది. ఒక గుట్టలు రాళ్ళు లేకపోతే రియల్ ఎస్టేట్ చేసిన భూములు తీసేసి ఆడ వ్యవసాయం అవుతుందా లేదా చూసిన అనుకోండి. ఇప్పుడు చాలా కష్టం. మెట్ట భూములు తెలంగాణలో Right. ఎక్కువ. పత్తి పంట వేసిండ్రు, పత్తి పంట అయిపోయింది. ఇప్పుడు అక్కడ భూమిలో పంట ఉండదు కదా, ఎవరికి ఇస్తారు? అంటే విధి విధానాలు ఖరారు చేసే క్రమంలోనే అనేక అక్రమాలు Yes. జరుగుతాయి, అనేక లంచాలు మారుతాయి. వ్యవసాయ అధికారులకు లంచాలు ఇవ్వాల్సి వస్తుంది, రైతులు Yes. మళ్ళీ బదులు వస్తారు. కానీ పంచాయతీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ రెండు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల పథకం, అట్లాగే రైతు భరోసాను కొంతవరకన్నా నెరవేర్చాలని అనుకుంటున్నాను. దానికోసం ఎన్నికల కోసమే చేస్తారు. ఎన్నికల్లో ఎవరు స్వీప్ చేస్తారు అనేది ఈ కాలం తెలుస్తుంది, ప్రజలు చూడాలి. తెలుస్తారు. రైట్ సార్. ఇంకొక మాట, ప్రజలు తెలుస్తారంటే ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతం వాళ్ళే ఇప్పుడు ఆదరించారు. పట్టణ ప్రాంతంలో టీఆర్ఎస్ కి ఎక్కువ వచ్చింది, వీళ్ళకి రాలేదు. కనుక గ్రామీణ ప్రాంతం వాళ్ళు రియలైజ్ అయ్యిండ్రు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన మాట మళ్ళీ వస్తుంది. బీఆర్ఎస్. దాన్ని కూల్ చేసుకోవడానికి ఏం చేస్తారు అనేది ఏం చేస్తారు తెలుసుకోవాలి.